లీగల్ అసిస్టెంట్ అనే పేరుతో ఒక ఆర్డర్ ఇచ్చాడు. తరువాత 16/11/2021లో ఇతను లాయర్గా ఎన్రోల్ అయ్యాడు. అంటే అప్పుడు దాకా ఆ అపాయింట్మెంట్ లాయర్గా అని ఇచ్చింది, తర్వాత చూసుకుని ఉంటారు, నువ్వు ఏదో పాస్ అయి ఉంటాయేమోలే అని వేసేసి మళ్ళీ 4 ఖర్చుకుని బహుశా ఎన్రోల్మెంట్ ఎప్పుడైంది, సంవత్సరం తర్వాత 6/10/20లో పదవిస్తే 16/11/21లో అతను లాయర్గా ఎన్రోల్ అయ్యాడు. దానికి ఒక 2 నెలల ముందు పివి సునీల్ కుమార్ గారు, నేను సిఐడిలో చాలా బ్రహ్మాండమైన కేసులు చేస్తున్నాను, నాకు సుప్రీంకోర్టులో న్యాయవాదుల ఖర్చుల నిమిత్తం, అలాగే హైకోర్టులో ట్రయల్ అటెండ్ అవ్వాలి, ఆ ఖర్చుల నిమిత్తం, అంటే వీళ్ళంతా మరి తింగరోలని చెప్పాలో ఏం చెప్పాలో, హైకోర్టులో ట్రయల్స్ ఉండవండి, అవి ఓన్లీ లోవర్ కోర్ట్స్లో, జిల్లా కోర్టుల్లోనే ట్రయల్ కండక్ట్ చేస్తారు. హైకోర్టులో ట్రయల్ కండక్ట్ చేయటం ఉండదు. సో హైకోర్టులో ట్రయల్ కండక్ట్ చేయటానికి, ట్రయలే లేని హైకోర్టులో ట్రయల్ కండక్ట్ చేయటానికి అప్పటికి లాయరే కానీ ఈ తులసిని సునీల్ కుమార్ అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఎన్రోల్మెంట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయినంత మాత్రాన ఏఐబి పరీక్ష రాయాలి, అది అప్పటికి ఇంకా రాయాల. ఆ తర్వాత ఎప్పుడో 2023 మేలో అతను పాస్ అయ్యాడు. ఈ ₹1,00,00,000 బడ్జెట్ అడిగిందే తడవగా మరి అతనికి జగన్ రెడ్డి ప్రభుత్వంలో శాంక్షన్ అయిపోయింది. ఏం చేశాడు, సుప్రీంకోర్టులో అసలు ఎప్పుడు గౌనే వేసుకోవాలా, కోర్టుకి వెళ్ళిన పాపాన పోలా. సో సుప్రీంకోర్టుకి ఇచ్చింది లేదు, వెళ్ళింది లేదు. తులసి బాబుకి ఫిబ్రవరి 2022లో ఒక 12 కేసుల నిమిత్తం ఇతను అందించిన అద్భుతమైన సహకారానికి, ఎందుకంటే అసలు లాయర్ ఏం కాదు, ఎప్పుడు కోర్టుకు వెళ్ళలేదు, ఏమీ లేదు, ఏం సహకారం అందించాడని చెప్పి ఇతనికి ఒక 48 లక్షలు, అంటే 12 కేసుల్లో కేసుకి 4 లక్షలు చొప్పున, అందులో నా కేసు ఒకటి, 7వ నెంబరు 8వ నెంబరు రఘురామకృష్ణరాజు, అది రాజద్రోహం కేసు అనేది కూడా ఒకటి. ఈ కేసుల్లో వీడు సహకరించాడట అతడికి. ఆ సహకారానికి గాను మరి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మరి హోంశాఖను ఆదేశించి ₹1,00,00,000 బడ్జెట్ ఇస్తే 48 లక్షలు ఈ క్యాండిడేట్కి ఇచ్చాడు, ఒకే రోజు ఇచ్చేశాడు. ఏంటి మరి ఇంతకంటే నీచాతి నీచమైన బ్లేటెంట్ ఓపెన్ కరప్షన్ ఇంకోటి ఉంటుందా? అంటే తనదైన వాడికి, తన మనిషికి, అప్పటికి లాయరే కాని వాడికి లాయర్గా ఉద్యోగం ఇచ్చి, పెద్ద పెద్ద సీనియర్లు వచ్చేస్తారండి పిచ్చి డబ్బుకి, కోర్టుకు రాలా, చేసిందల్లా ఇల్లీగల్. ఏంట్రా బాబా మిగిలిన కేసులు అంటే ఏదో అగ్రిగోల్డ్ తెలుసు కదా, లాస్ట్ టైం చెప్పా, అగ్రిగోల్డ్ ఎలా లూట్ చేశారు వీళ్ళందరూ, ఆ ఎర్రచందనం ఎలా కొట్టేశారు ఈ సునీల్ కుమార్ ఈ బ్యాచ్, ఇదంతా కూడా గతంలో నేను ఎన్నోసార్లు చెప్పాను, రిపీట్ చేయక్కర్లా. కానీ ఇందులో చాలా స్పష్టంగా ఆ అగ్రిగోల్డ్లో ఇంకోటి ఏదో అభయ గోల్డ్ అని ఇంకేదో ఉంది, ఇలాగా కొన్నిటిల్లో అక్రమంగా కేసులు పెట్టేసి మరి అందులో ఈ సహకారానికి, ఈ తులసి సహకారానికి మరి రుణం ఉంచుకోకూడదని మరి ఇతను ఇవ్వటం ఇష్టం లేక మరి తెచ్చుకున్న డబ్బుల్లో మరి ఏమన్నా ఇచ్చేది లేదు తెలియదు. కానీ ప్రభుత్వం సొమ్ము మటుకు, ప్రభుత్వ సొమ్ము అంటే మన సొమ్ము, ప్రజల సొమ్ము, ఆయన 48 లక్షల రూపాయలు ఒకే రోజు ప్రముఖ న్యాయవాది, సీనియర్ న్యాయవాది అయిన గుడివాడ దందాకోర్ తులసిబాబుకి సునీల్ కుమార్ ఇవ్వటం జరిగింది. దిస్ ఈజ్ దేర్ ఆన్ రికార్డ్. నిన్న కోర్టులో
మరి ప్రభుత్వం తరపున ఈ అతను తులసిబాబు బెయిల్ అడిగినప్పుడు ప్రభుత్వం తరపున వాదించిన సీనియర్ న్యాయవాది శ్రీ పోసాని వెంకటేశ్వర్లు గారు కోర్టుకి సబ్మిట్ చేయటం జరిగింది ఈ వివరాలన్నీ. మరి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఎవరు అఫీషియల్గా తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ సిఐడి ఆఫీసులో ఉంది.